శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు గమనించినట్లయితే వరుసగా ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చిన పరామర్శలు అన్ని కూడా ఇప్పుడు చిన్నది మన ఆయన బైక్ యాక్సిడెంట్ కి సంబంధించి సీదిరి అప్పలరాజు గారి కొడుకు వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు 10 లక్షలు సంథింగ్ ఎంతో ఇచ్చారు, 10,50,000 ఆర్థిక సాయం అందించారు. ఇక్కడ మీరు ఒక అడ్వకేట్కి ఒకటి చెప్పండి అండి. సో ఈ యాక్సిడెంట్ కేసుకి ఆ యాక్సిడెంట్ని తప్పిద్దాం అనే దానికి తేడా ఉంది కదండి. ఒక విషయం చెప్తానండి. అంటే సీదిరి అప్పలరాజు గారి విషయానికి రావడానికి ముందు పరామర్శలు ఆ వర్డ్ గురించి మీకు గుర్తుంటే పోయిన సంవత్సరం పొగాకు రైతుల్ని కలవడానికి ఈయన వెళ్ళారు. రైట్, ఒక పొగాకు గోడౌన్కి అక్కడికి వెళ్ళారు. ఈయన అప్పుడు చెప్పిన మాట ఏంటి? కళ్ళు మూసి తెరిచేయండి, మన ప్రభుత్వం రాగానే వేసేద్దాం అన్నాడు. అదొకటి రిపీటెడ్ అంటా ఉన్నారండి. వేసేద్దాం అంటే నేను అంటున్నా, ఆయన అన్నాడు లేదు. వేసేద్దాం అంటే మీకు న్యాయం చేస్తాను ప్రభుత్వం రాగానే. అదే కట్ చేస్తే సంవత్సరం అయింది. ఎగ్జాక్ట్ మరి సంవత్సరం తర్వాత మొన్న పోయిండు మళ్ళీ పొగాకు రైతులు సేమ్. మళ్ళా పోయి అదే సేమ్ అదే పెద్ద అది వేసుకొచ్చి జనాలను వేసుకొచ్చి పెద్ద రచ్చ చేసి ఆ గోడౌన్ నాశనం చేసారు మొత్తం ఎక్కేసి. సో మళ్ళా పోయి ఇంకో 3 సంవత్సరాలు కన్ను మూసుకొని వేసేద్దాం అన్నాడు. ఒక లీడర్ తీసి నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, అంటే అఫీషియల్గా లేను, అన్అఫీషియల్గా ఉన్నాను, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, పార్టీకి నాయకుడు, ఈ 10 లక్షలు మీ ఏదైతే అసోసియేషన్ ఉంటుందో అందులో వేసుకోండి, దేనికైనా పనికి వస్తాయి. లేదు ఫండ్ రేజ్ చేసినాను ఒక నెల రోజులు కష్టపడి ₹1,00,00,000. లేదు నా ఆస్తి అమ్మాను 10 కోట్లు. ఏది ఈ నాయకులు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినందుకు ఆ రైతులకు ఇచ్చేమన్నా సాయం చేశాడు, ఆర్థిక సాయం. కళ్ళు మూసుకోండి మా ప్రభుత్వం వస్తుంది, కళ్ళు మూసుకోండి నా ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి ఇదే విని 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 జనాలు కూడా విసిగెత్తిపోయారు. వింత విచిత్రం చెప్పనా మీకు, ఆయన పార్టీ నాయకులే, నేను వాళ్ళతో మాట్లాడా, పెద్ద నాయకుడే. ఈ మాట అనకూడదండి. అప్పుడు కూడా చెప్పాము, నా ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అనకండి అని చెప్పినాం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడు వినలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ మాట అంటున్నాడు, ఇప్పుడు కూడా వింటలేదండి అన్నాడు. వాళ్ళ పార్టీ నాయకుడే, నేనే మాట్లాడా పర్సనల్గా. నాకు వింతగా అనిపించింది. అవును, ఈయన కళ్ళు మూసుకుని అంటున్నాడు. రేపు పొద్దున 2029లో అధికారంలోకి రాకుండా పోతే మళ్ళీ ఈయన కళ్ళు మూసుకుంటాడా ఎట్లా అర్థం కావట్లేదు. హైపోథెటికల్ అండి. ఎట్లా తెలిసి 2029లో వస్తాడని ఏమైనా స్కోప్ ఉందా? ఎందుకు సిద్ధం 175 అన్నారు ఆ టైంలో. సిద్ధం సభకి తెలిసానంటే ఆ క్వశ్చన్ సరే సార్, ఒక విషయం ఏకంగా కుప్పం కూడా గెలుస్తారని స్టేట్మెంట్. నేను ఒకటే విషయం చెప్తాను. సిద్ధం సభలకి లక్షలాది జనం వచ్చారు కదా, ఇది జనరల్ గా చాలా మంది అడిగారు ప్రశ్న. మరి ఆ ఓట్లు ఎక్కడికి పోయినాయి సార్? ఓట్లు ఎక్కడికి పోయినాయి? ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేయడం అనేది చాలా కష్టం సార్. ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి కేసుకు వద్దాం. 2 ఆస్పెక్ట్లు ఉన్నాయి. ఒకటి ఆ అబ్బాయి చేసినటువంటి యాక్సిడెంట్. ఓకే, ఇక్కడ కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఏదైతే కేసు వేసారో, నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఇది మర్డర్ కాదు. కానీ కల్పబుల్ హోమోసైడ్ ఏదైతే కేసులు వేసారో ఇది జనరల్గా ముందు యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తి చనిపోతే ఇది పెడతారు. రైట్, ఓకే. ఇది మొదటిసారి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని పెట్టారు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేద్దాం, మన జాలిగుండే కాబట్టి మనం వదిలేద్దాం అనేది. పక్క రాష్ట్రం కర్ణాటకలో చూడండి ఇన్ని ఉన్నాయి. అదే పెడతారు చచ్చిపోతే మనిషి. తెలంగాణలో పక్క రాష్ట్రం చూసుకోండి. ఎందుకంటే దగ్గర రాష్ట్రాలు దూరం వెళ్దాం. మహారాష్ట్రను ఢిల్లీను ముంబై చూసుకోండి, పెడుతున్నారు. ఆ అబ్బాయి చేసిన యాక్సిడెంట్కి చనిపోయాడు, ఆ అబ్బాయి మీద సెక్షన్లు పెట్టారు, అయిపోయింది. విషయం ఏంటంటే ఈయన చేసింది ఏంటి? ఈయన చేసింది కుట్ర. ఏం చేశాడు కుట్ర చెప్తాను మీకు. జరిగినటువంటి ఒక క్రైమ్ని దాయడం ఫస్ట్. రెండోది చేసినటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయడం. మూడోది ఆ వ్యక్తిని కాపాడే వెసులుబాటు ఉన్నా చచ్చిపోవడానికి రోడ్డు మీద పడేయడం. నాలుగోది ఇంకో వ్యక్తి అబ్బాయిని తీసుకొచ్చి తన కొడుకు ప్లేస్లో పెట్టి ఇంకో అబ్బాయి జీవితం నాశనం చేయడం. ఈ 4 ఆస్పెక్ట్లు ఉన్నాయి. ఈ 4 ఆస్పెక్ట్లలో ఒక ఆస్పెక్ట్ ఒకటి చాలా ఖతర్నాక్. ఏం తెలుసా మీకు? పాపం. నేను ఈ విషయం మీద చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నేరం
అన్న ఆస్పెక్ట్ ఒకటి, పాపం అన్న ఆస్పెక్ట్ ఉంది. ఒకటి యాక్సిడెంట్, నెక్స్ట్ నేరం, పాపం. యాక్సిడెంట్ అబ్బాయి చేసేసాడు, అదే అయిపోయింది. నేరం అన్నది ఈయన చేశాడు. ఏంటి, ఆ అబ్బాయి ప్లేస్తో ఇంకొని. పాపం ఏం చేశాడంటే కాపాడు ఉండవచ్చు, ఒక ప్రాణం కదా సార్. అవును. మన ముందర ఒక జంతువు కొట్టుకుంటుంటే మనుషులుగా మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, అంటే మనుషులకు వస్తాయి. ఒక మనిషి కొట్టుకుంటుంటే కారు దిగి కారు అక్కడ వచ్చి చూసి ఒక డాక్టర్గా నేను కాపాడుతాను అని మీరు ప్రమాణం చేశారు కదా డాక్టర్గా, ప్రజల ప్రాణాలు కాపాడుతాను. ఏడ కాపాడినావు? కొడుకుని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి కారు కొనిచ్చినావు. ఆ మనిషి కొట్టుకొని కొట్టుకొని కొట్టుకొని, మళ్ళీ చెప్తున్నా, అంటే చాలామందికి ఈ విషయం చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఒక పక్షి ఒక జంతువు కొట్టుకుంటుంది కదా, అట్లా కొట్టుకొని కొట్టుకొని చివరి శ్వాస విడిచేసాడు. కాపాడి ఉండొచ్చు కదా సార్. అవును. ఏమై ఉండేది? వాళ్ళ కొడుకుతో పాటు అతను కూడా తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. కారులో వేసి, నువ్వు డాక్టర్వేగా. అవును. కారులో వేసో, లేదు నేను ముట్టుకోను, నేను పెద్ద మనిషిని, నాకు రక్తం తగులుతుంది, అంబులెన్స్కి ఫోన్ చేయవచ్చుగా. అవును. అక్కడ నిలబడి అంబులెన్స్ వచ్చేదాకా చూసి అక్కిచ్చి అదే డాక్టర్గా హాస్పిటల్కి పోయి నేను ఏమున్నా నేను చూసుకుంటానమ్మా అని భార్యకు ఒక మాట చెప్పి ట్రీట్మెంట్ చేయించి ఉండొచ్చు కదా. చేయించలేదు. పాపం. దేవుడు తప్పుల్ని క్షమిస్తాడు సార్. ఎందుకు క్షమిస్తాడు తెలుసా మీకు? ఆ తప్పుల నుంచి మనం నేర్చుకొని మళ్ళీ తప్పు చేయము అని క్షమిస్తాడు. పాపానికి క్షమించాడు. పాపానికి ప్రాయశ్చితం లేదు, లేదు, పాపానికి ప్రాయశ్చితం లేదు. ఏదో ఒక రోజు సీదిరి అప్పలరాజు గారికి ఇది అర్థమవుతుంది. నేను సీదిరి అప్పలరాజు గారి ఆయన అంటే నేను ఆయన పర్సనల్గా ఏమీ దూషించట్లేదు, కానీ ఆయన చేసిన పాపానికి నాకు కడుపు మండి ఈ మాట చెప్తున్నా. ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా చూస్తాడు. ఎందుకంటే ఈరోజు చనిపోయిన ఆ వ్యక్తి భార్య, సరే ఓకే, నిన్ననో మొన్ననో వెళ్ళి టీడీపీ వాళ్ళు ఇచ్చొచ్చారు. నేనేమంటానంటే ఆ మహిళకు పిల్లలు ఉన్నారు సార్, 2 పిల్లలు. అంటే చూశాను ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఆ అబ్బాయికి 2 లాగులు తొడుక్కుని, 2 లాగులు ఉన్నాయి. ఆ 2 లాగులు కూడా చిల్లులు పడి ఉన్నాయి. ఒకటి. రెండోది పార్లేజీ బిస్కెట్ అని దొరుకుతుంది. చాలామంది చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నా, 5 రూపాయలకు బిస్కెట్. అది ముంచాలి అంటే ప్రాబ్లం ఏంటంటే పార్లేజీ బిస్కెట్ 5 రూపాయలు దొరుకుతుంది, కానీ పాల ప్యాకెట్ 35-40 రూపాయలు. పాలు లేకుండా నీళ్ళల్లో ముంచి తినిపిస్తుంది తల్లి పిల్లలకి. నిజంగా పాపం కాదా? పాపం కాదా? నువ్వు పాపం చేయలేదా? నిన్ను వదిలిపెడతాడా దేవుడు? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనుషులు నిన్ను శిక్షించలేదు, కోర్టులు నిన్ను వదిలిపెట్టినాయి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. సీదిరి అప్పలరాజు గారు, నువ్వు నమ్మే దేవుడే. ఏ దేవుడని నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆ దేవుడే నిన్ను వదిలిపెట్టాడు. చూడు, ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తాను, నేను మళ్ళీ గెలుస్తాను పక్కన పెట్టాయి. గెలుపులు, ఓటములు, అధికారాలు, కార్లు, బిల్డింగ్లు, డబ్బులు పక్కన పెట్టాయి. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దెబ్బ పడుతుంది నీకు. ఆ పిల్లల దెబ్బ పడుతుంది. ఎవరు నిలబడి, సరే నువ్వు వదిలేసినావో, నువ్వు భయపడి, అట్లీస్ట్ ఆ కుటుంబానికి ఏంటి పనికిరా మా ఇంటికి అంటావా? పనికిరా అంటావా ఆడవాళ్ళని? అనకూడదు. క్షమించాలి సీదిరి అప్పలరాజు గారి కుటుంబం. నేను 2 చేతులు జోడించి, ఇదే స్థితిలో మీరుంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇట్లే పనికిరా అని ఇంకోటి అనుంటే ఏం చేసేవాళ్ళు? గొడ్డలు అందుకునేవాళ్ళు. అవునా కదా? నా ఇల్లైనా అంతే, మీ ఇల్లైనా అంతే. ఊకుంటామా? ఇది చిన్న చూపు. మళ్ళీ దాని మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నాయకుడు, బీసీ, అరే చచ్చిపోయింది కూడా బీసీ నాయకుడు, బీసీ వ్యక్తేనా? యాదవ్. మరి సామాజిక ఏం మాట్లాడుతున్నారు? అవును. ఆ మాత్రం ఇంగితం లేదా మనకి? ఆ మాత్రం మనకి బుర్ర లేదా? చచ్చిపోయింది కూడా బీసీనే. నువ్వు బీసీని చంపి బీసీ నాయకుడు అంటావు. నువ్వు బీసీకి ఏం చేసినావు? సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయన జైల్లో ఏదో మహాత్ముడు అని నేను కలిశాడు. ఏం చేసిండని జైల్లో వెళ్ళి కలిశాడు. మరి అక్కడి నుంచి బండి వేసుకొని వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి, లేదమ్మా నీకు నేనున్నా, ఏమున్నా చూసుకుందాం, నేను నీకు అండగా ఉంటా అని తీసి ఆర్థిక సాయం చేయలేదా? నేను నీకు ఇల్లు కట్టిస్తామా, నేను నీకు కారు కొనిస్తామా అనమంటున్నావా? చెప్పట్లేగా. ఆర్థిక సాయం, ఆ పిల్లలకి నేను అండగా ఉంటాను చెప్పలేదే? నాయకుడివిగా. మరి ఇవన్నీ అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, సరే ఓకే, వేరే నాయకులకు అర్థం కావట్లేదా? ఎందుకు ఈయనకు అర్థం కావాలి? ఆ నియోజకవర్గం ఏందే కదా. మరి రేపు పొద్దున కాన్సిక్వెన్సెస్ ఏనే ఎదుర్కోవాలి. మళ్ళీ ఏదో స్వాతంత్ర సమరయోధుడు జైల్లో నుంచి వస్తే చేసినట్టు చేశారు. నాకు సిగ్గు అనిపించింది. ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం ప్రెస్ మీట్ పెట్టావు? ఆయన అరే కొడుకు జీవితం అంటాడు. ఇంత డబ్బున్నోడు ఆ చిన్నపిల్లల జీవితం గురించి మాట్లాడు.
బయటికి వచ్చినాకనైనా Yeah. నా కొడుకెంతో ఆ పిల్లలంతే, నేను ఆ పిల్లల్ని చూసుకుంటాను అన్నడా? బాగుండేది అట్లా అన్నట్టయితే. అన్నడా? బయటకు వచ్చినాకనే అదే. అంటే జైలు బుద్ధిని నేర్పిస్తుంది అంటారు. బుద్ధిని నేర్పించలే, అహాన్ని నేర్పించింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసినగా నాకు అహం పెరిగిపోయింది. Okay. ఏం సరే నాకు అర్థం కాదు. ఉమ్. పూర్వము తప్పు చేసి జైల్లో ఉండే వాళ్ళకి రాజకీయ నాయకులు దూరంగా ఉండేవాళ్ళు, చాలా పూర్వం అంటున్నాను నేను. కానీ తప్పు చేస్తే జైల్లో ఉంటే వెళ్ళి పరామర్శించడం అనేది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండు. నేను రాజశేఖర రెడ్డి గారి గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడడం సత్యంత వరకు కూడా నాకు ఆయన అంటే ప్రాణం, అయినా కూడా తప్పే. అదే. ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టిండు ఉమ్. జైల్లో ఉంటే పరామర్శించడం. ఏంటి పరామర్శలు నాకు అర్థం కాదు. పరామర్శించి గెలుద్దాం అనుకుంటున్నారా? ఏ కాలంలో బతున్నాం మనం? మంచి చేసి కదా గెలిచేది. అవును. ఏం నేర్పిస్తున్నాయి ఈ మతాలు? సార్, మన దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద మతాలు హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ, ఇంకా చాలా ఉన్నాయి. అవును. బౌద్ధిజం, జైనిజము, జైనిజం. సిక్కిజం, అవి పక్కన పెడితే Right. ఈ 3 మతాలలో, ఈ 3 గ్రంథాలలో ఎక్కడైనా సరే దీన్ని పాపం అని అనరా? నువ్వు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తివి కదా, నువ్వు రోజు రాత్రి ఆ గ్రంథాలు చదువుకుని నేను పడుకుంటా అన్నావు కదా, నీ దేవుడు అదే చెప్పిండా? రోడ్డు మీద లేవని, క్రిమినల్స్ గలవని, ప్రతి దాంట్లో కుట్ర అంటాడు, ప్రతి దాంట్లో కుట్ర అంటాడు. అట్లట్ల కుట్ర నాకు అర్థం కాదు. నువ్వు ఏం చేయాలి? కుట్ర జరిగిందా లేదా పక్కన పెట్టి, డ్యామేజ్ జరిగింది ఒక ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీతో నిలబడాలి. ఆ ఫ్యామిలీతో నిలబడకుండా ఏం చేస్తావు? వెళ్ళి క్రిమినల్ని కలిసినావు జైల్లో. ఇంతకన్నా అండ్ నెక్స్ట్ ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. సీదిరి అప్పలరాజు గారి కొడుకు గురించి చెప్పాలి. పాప ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి అమ్మాయి అంటే అమ్మాయి కూడా అనలేము, యాక్సిడెంట్ చేసినట్టు. కానీ సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఏం నేర్చుకున్నాడు ఈ మొత్తం ఇన్సిడెంట్స్లో? సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఎవడైతే 18 ఇయర్స్ అంటున్నారో, 18 ఇయర్స్ 19 ఇయర్స్ అంటున్నారో, ఈ సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఏం నేర్చుకున్నాడు ఇన్సిడెంట్స్తో? ఎలాగ గుద్దేసి ఎలా పారిపోవాలని నేర్చుకున్నాడు. తండ్రి నేర్పాలే, అక్కడ నిలబడి ఎలాగ సిచ్యువేషన్ ఫేస్ చేయాలో నేను నేర్పించాలి కదా. తండ్రి నేర్పేలే, గుద్దేసి పారిపోవాలన్నా నేర్పించాడు. ఆ పిల్లగాడు అదే నేర్చుకున్నాడు. రేపు పొద్దున్న నాయకుడు కొడుకు కాబట్టి నాయకుడు కొడుకు నాయకుడు అవుతాడు. అయితే రేపు పొద్దున్న రాష్ట్ర పరిస్థితి ఏంది? ఇదే నేర్పిస్తున్నావు నువ్వు. తప్పు చేసింది మనమైనా సరే, నేను ఒక విషయం చెప్తాను సార్. పొద్దునే లేచి 5 గంటలకి స్నానాలు గట్రా కానిచ్చేసి అద్దం ముందర నిలబడతా. నన్ను నేను చూసుకొని చాలా ఆనందపడతా, గర్వం పడతా. ఆటోమేటిక్గా చెయ్యి మీసం మీదకి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా మీకు? నేను ఆస్తిపరుని కాదు, నేను పెద్ద అది కాదు. ఏంటంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేయను. తప్పు చేసిన వాడికి నేను ఎప్పుడు కొమ్ముగాయాను. అదే నా గర్వం. నీ గర్వం ఏమైంది? ఇంతమంది అభిమానులు ఉంటే మనం బతుకు ఆ అభిమానులకి ఒక రోడ్డు మ్యాప్ వేయాలి. కానీ ఏమేస్తుంది ఈరోజు? నాశనం వైపు తీసుకెళ్తున్నారు, సర్వనాశనం వైపు తీసుకెళ్తున్నారు. ఏముంది సార్, ఆ నలుగురు రేపు పొద్దున ఇక్కడ జెండా పాతారు, రేపు పొద్దున తుఫాన్ వస్తే ఇంకో దగ్గర తీసుకెళ్ళి జెండా పాతుకుంటారు. కానీ అల్టిమేట్గా నీ లెగసీ పోయింది కదా.